ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేతిలో కొత్త గ్యాడ్జెట్ కనిపిస్తే ఇది నా లైఫ్‌ని మార్చేసింది. ఇది బెస్ట్ గ్యాడ్జెట్ ఆఫ్ ది ఇయర్. ఇది మిస్ అవ్వకండి అని చెప్తారు. కానీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే వాళ్ళు నిజంగా ఆ గ్యాడ్జెట్‌ని ఇష్టపడి రికమెండ్ చేస్తున్నారా? లేదా డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారా? మరి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కొన్న గ్యాడ్జెట్ నిజంగా వర్తా? ఈ వీడియో చూసాక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రతి రికమెండేషన్‌ని బ్లైండ్‌గా నమ్మడం ముందు 2 సార్లు ఆలోచిస్తారు. మెయిన్గా సోషల్ మీడియా పెరిగిన తర్వాత మార్కెటింగ్ కూడా మారిపోయింది. ముందు కంపెనీస్ టీవీస్ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేవి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ని నమ్మకపోవచ్చు, కానీ మన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం నమ్ముతాం. అక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒక కంపెనీ కొత్తగా గ్యాడ్జెట్ లాంచ్ చేస్తుందంటే ఆ కంపెనీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫ్రీగా ఆ ప్రోడక్ట్ని పంపిస్తుంది. కొంతమందికి డైరెక్ట్ పేమెంట్ కూడా చేస్తుంది. తర్వాత ఆ ప్రోడక్ట్ మీద వీడియోస్ వస్తాయి లైక్ వావ్ అమేజింగ్, దిస్ ఈజ్ అమేజింగ్ ప్రోడక్ట్, మస్ట్ బై అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ప్రోడక్ట్ యొక్క మంచి విషయాలు మాత్రమే చెప్తారు. చెడు విషయాలు చాలా వరకు దాచిపెడతారు. ఎందుకంటే చెప్పరు, మెన్షన్ చేయరు, లేదా చాలా వరకు తక్కువ చెప్తారు. ఎందుకంటే కంపెనీతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కదా. ఫ్యూచర్ లో వాళ్ళకి ఆ కంపెనీ నుంచి కొలాబరేషన్స్ కావాలి,